తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చడంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నేటితో ముగియనుంది. నిన్నటి వరకు మొత్తం 1,8,94,115 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత నెల 28న ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమం ప్రారంభం కాగా 7 రోజుల్లో 6 గ్యారంటీలకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. ఇతర అంశాలకు సంబంధించి 15,55,704 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,171 గ్రామ పంచాయతీలు 3,512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలనా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని శ్రీనగర్ నుంచి మా ప్రతినిధి శేఖర్, శ్రీనగర్ కాలనీ నుంచి మా ప్రతినిధి శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, కవిత, ఈరోజు అభయహస్తంకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ అని చెప్పుకోవాలి. గత నెల 28వ తేదీన ప్రారంభమైనటువంటి దరఖాస్తుల స్వీకరణ అన్నది ఈ రోజుతో ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16,000 గ్రామ పంచాయతీలకు సంబంధించి మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు కలిపి 16,000 ఉండనున్నాయి. 1,08,00,000 వరకు ఓవరాల్ అప్లికేషన్స్ వస్తే 93 లక్షలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కేవలం అభయహస్తం 5 స్కీమ్లకు సంబంధించినటువంటి దరఖాస్తులే వచ్చినాయని చెప్పుకోవాలి. ఇక గ్రేటర్ సిటీలో ఓవరాల్ గా చూసుకుంటే 21 లక్షల అప్లికేషన్స్ వస్తే 16 లక్షలకు సంబంధించి ఏవైతే అప్లికేషన్లకు అభయహస్తానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ రావడం జరిగింది. కొంతమంది దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కావచ్చు, అదేవిధంగా వాలంటీర్లను మాట్లాడిద్దాం. ఎట్లా ఉందమ్మా, ఎట్లాంటి దరఖాస్తులు? అంటే ప్రతి ఇంటికి వాళ్లకు తగ్గ పథకాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు పెట్టుకున్న పథకాలకి ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇంటికి ఒకటి పథకం తప్పకుండా వచ్చేటట్టు చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు వస్తా ఉన్నాయి. డివిజన్ల వారీగా గ్రేటర్ సిటీలో 21 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 30 సర్కిల్గా డివైడ్ చేశారు. 600 కౌంటర్లు ఉన్నాయని చెప్పుకోవాలి. మరికొంతమంది అధికారులు వీళ్ళను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. రేషన్ కార్డువే ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. రేషన్ కార్డు అవి కూడా వస్తున్నాయి, కాకపోతే రేషన్ కార్డు ఎక్కువ వస్తున్నాయి. ఫామ్స్ వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంట్ బిల్లు, ఒక ఫోటో అవే అడుగుతున్నాం. దరఖాస్తులు ఎక్కువ అంటే రేషన్ కార్డువే ఎక్కువ వస్తున్నాయి. అంటే రేషన్ కార్డు ఉంటేనే కదా పథకాలు వర్తిస్తున్నాయి అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. అందుకే రేషన్ కార్డు ఫస్ట్ ఇస్తే బాగుండు, ఎందుకంటే అన్నిటికీ ముడిపడింది రేషన్ కార్డు కాబట్టి. ప్రధానంగా అభయహస్తానికి సంబంధించినటువంటి 5 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అది అమలుకు సంబంధించినటువంటి విషయంలో 5 గ్యారెంటీల వరకు ఆధార్ కార్డు అట్లాగే రేషన్ కార్డు మస్ట్ గా ఉండాల్సిందే అన్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి అన్నది చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,08,00,000 మంది అప్లై చేసుకోవడం జరిగింది. 90 లక్షల వరకు కూడా అభయహస్తానికి సంబంధించినటువంటి 5 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 5 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు 10 నుంచి 15 లక్షల వరకు మరికొన్ని అప్లికేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కవిత, రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.